అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? వెంకటేష్. వెంకటేష్. ఏం చేస్తుంటావే? నేను ఆటో డ్రైవర్. ఓకే. ఎట్లుంది ఆటో దందా? ఆటోలో ఏముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నార్మల్గా అందరిని ఇబ్బంది పెట్టినట్టు ఆటో వాళ్ళనైతే భూస్థాపితం చేసేదాన్ని అనుకోవాలి. ఏ డిస్టిక్లో చూసినా ఏ సిటీలో చూసినా 99% అయితే ఆటో డ్రైవర్స్కి వాళ్ళ ఫ్యామిలీల మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే ఫ్రీ బస్సు, అందులో ఒకటి ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటివి ఉన్నాయి. వాటి వల్ల కాకుండా అదే ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డాడు, వీడో ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు. దానివల్ల ఆటో వాళ్ళ ఫ్యామిలీల జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. అది నిజంగా మీరు ఆటో వాళ్ళు కాబట్టి ప్రతి రోడ్డు తిరుగుతూ ఉంటారు కదా ప్యాసింజర్లను ఎక్కించుకుంటారు. సో ఈ అభివృద్ధి అనేది కనిపిస్తుందానే ఇక్కడ? అసలు మాకు అసలు మెయిన్ ఏంటంటే నార్మల్గా మేము కూడా ఏదైనా ఛానల్ వస్తే చెప్దామని అనుకున్నాము. మేము 24 hours రోడ్ల మీద ఉంటాం. హైదరాబాద్ పరిస్థితి కనీసం కొత్త రోడ్లు వేయడం కాదు కదా, ఉన్న రోడ్లకు ప్యాచ్ వేసే దిక్కు లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు వీడికి అడ్మినిస్ట్రేషన్ ఎవడిచ్చాడు? మాలాంటి వాళ్ళకు మైక్ ముందు మాట్లాడేంత వచ్చిందంటే ఈడ చెత్త పరిపాలన కాబట్టి వచ్చింది. ఎందుకంటే వాడు చేసిన మిస్టేక్స్ పబ్లిక్ అందరికీ కనబడుతున్నాయి, చెప్తున్నారు మైక్ ముందు. మాట్లాడినట్టు కూడా ఇవాళ మైక్ ముందు మాట్లాడే శక్తి వస్తుందంటే, మాట్లాడే స్పీకింగ్ నాలెడ్జ్ వస్తుందంటే వీడు చేసే మైనస్ పాయింట్లే. ఏ రోడ్డు చూసినా హైదరాబాద్లో కనీసం ప్యాచ్ వేసే దిక్కు లేదాడు. పోనీ కొత్త రోడ్లు అంటే అది వాడి దేవుడేరు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మత విధ్వంసాలు లేదంటే ఇట్లాంటి పనికిరాని ఇవే తప్ప జనాల మీద కాన్సన్ట్రేట్ చేసి పబ్లిక్ని ఏదన్నా చేయాలని వీడున్న పరిపాలన ఉన్న అదే అడ్మినిస్ట్రేషన్, టీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే అడ్మినిస్ట్రేషన్. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయిపోతుంది? అప్పుడు బాగానే ఉండేనా? టీఆర్ఎస్లో ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఎక్కడైనా ఎవరైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏదైనా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అయినా ఏదైనా వ్యతిరేకత ఉండేనా? లేదు. వాడు ఇచ్చిన హామీలు అంటే పక్కన పెట్టండి. వాడు ఏదో ఓట్ల కోసం పబ్బం గడుకోవడం హామీలు ఇచ్చాడు, అది ఉండే కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లేదంటే పండగలప్పుడు ఉండే తోఫాలు కానీ అవి కానీ నార్మల్ పబ్లిక్ ఇవ్వట్లే. మరి వాడు గెలిచేదే నార్మల్ పబ్లిక్ నుంచి. నీకు ఒక అపార్ట్మెంట్లో కాలనీలో ఎవడేస్తాడు ఓట్లు? నార్మల్ పబ్లిక్ని నువ్వు చూడాలి ఫస్ట్. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వీళ్ళే ఉంటారు, స్లమ్ ఏరియాలో ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. నువ్వు ఖచ్చితంగా ఏంటంటే తెలిసిపోతుంది నీకు వాళ్ళకందరూ ఏం చేయాలి. వాళ్ళకి కావాల్సినవి నార్మల్ చిన్న చిన్న అవసరాలే ఉంటాయి. నువ్వు రేషన్ కార్డు అన్నావు, రేషన్ కార్డు కూడా టైంకి ఇవ్వలే. ఫ్రీ కరెంట్ అన్నావు, అది ఇవ్వలే. ఇచ్చిన హామీలు అన్నీ చెప్తే చాలా ఉన్నాయి కానీ ఏమి ఇవ్వలే. ఆటో వాళ్ళకి 12,000 పెట్టింది మేనిఫెస్టోలో. నిన్న మొన్న మనకంటే తర్వాత ఆంధ్రాలో గవర్నమెంట్ వచ్చింది, అక్కడ ఇంప్లిమెంట్ అయిపోయింది. మరి ఇక్కడ ఏమైంది? డబ్బులు లేవు. ఇప్పుడు అన్నాడు ఖజానా ఖాళీ లంకబిందెలు అన్నాడు. ఖజానా ఖాళీ అంటే నీకు లోక్సభలో మన బీజేపీ రఘునందన్ రావు అడిగిన క్వశ్చన్కి పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు 2,80,000 కోట్లు కేసీఆర్ గవర్నమెంట్లో అప్పు ఉన్నది. నువ్వెంత చెప్తావు? దొంగ మాటలు. 8 లక్షల కోట్లు అప్పు అంటావు. ఏది నమ్మాలి? నీలాంటి పరిపాలన వల్ల మాలాంటి వాళ్ళకు అవగాహన రాజకీయంలో పూర్తిగా వచ్చేసింది. నీలాంటి మైనస్ పాయింట్ల వల్ల ప్రతి వ్యక్తికి అర్థమైపోయింది ఇలాంటి చెత్త సీఎంని ఎవడు చూడలేడు, చూడరు కూడా. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంగతి ఏంది? మరి ఎట్లా ఉంది? అంటే 3 పార్టీలు నువ్వా నేనా అని పోటీగా అయితే ప్రచారం తిరుగుతున్నారు. సో ఎట్లా ఉంటుంది మరి ఉప ఎన్నికలో? జూబ్లీహిల్స్లో కానివ్వండి, ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతిష్టాత్మకం అనేది 100% మీరు చెప్పినట్టు. ఎందుకంటే జూబ్లీహిల్స్ వచ్చేసి బీఆర్ఎస్ సీట్, అది సిట్టింగ్ సీటు. ఒకవేళ నేను చెప్తున్నా జెన్యూన్గా అయితే పబ్లిక్ మొత్తం బీఆర్ఎస్కి ఓట్లేస్తారు. ఏదైనా దొంగ ఓట్లు కానీ ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని దొంగ ఓట్లు ఒక అపార్ట్మెంట్లో దాదాపు అన్ని ఓట్లు ఉన్నాయి. ఇట్లా ఎన్ని వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళ చేతులు అని చెప్పేసి పబ్లిక్ని ఏలాగా మిస్యూజ్ చేసుకుంటారు, వాళ్ళ అధికారులను ఏలాగా మిస్యూజ్ చేసుకొని గద్దెనెక్కుతారో తప్ప జెన్యూన్గా మాత్రం ఒకవేళ గెలిస్తే ఇలాంటి కారణాలతో గెలుస్తారు తప్ప 99% గెలవరు. బీఆర్ఎస్ పక్కా విన్. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విన్ అవుతుంది. రాష్ట్రం అంతా దాని వెలుగులు తప్పకుండా చూస్తుంది. పెద్ద ఎత్తున బీజేపీ ఎక్కడ లేదండి. బీజేపీ ఉన్నదంటే 1-2 సీట్లు కూడా ఎంపీ సీట్లు ఎట్లా గెలిచారో దేవుడికి ఎరక. కానీ బీజేపీలో ఎవడన్నా వాక్చాతుర్యం ఉందా? ఆ బండి సంజయ్ తొండి సంజయ్ అనొచ్చు అని వాడికి ఏమైనా మాట్లాడడం అంటే మతం అంటాడు, కులం అంటాడు. కులం మతం కావద్దండి. సామాన్య పీపుల్కి ఏం కావాలా? సామాన్య పీపుల్కు నీకు సరి అయిన వాళ్ళకు ఆహార భద్రతనా, విద్యనా, వైద్యమా అవి కావాలి. నీకు ఎంతసేపాడు మతం పిచ్చిలో మాట్లాడుతూ ఉంటాడు. బీజేపీలో కూడా ఎవడు కరెక్ట్ క్యాండిడేట్ లేడండి. నాకు తెలిసి భారతదేశంలో కేసీఆర్ లాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్
ఎక్కడ లేడు. మీరు ఇండియా మొత్తం ఒకవేళ సర్వే చేయండి, ఆయన చేసే పనులు ఆయనకి ఏంటంటే సొంత ఇల్లులాగా భావించిండు. రాష్ట్రం కాదు, నాది కాదు, నా సొంత కుటుంబం. కొట్లాడి తెచ్చిన తెలంగాణ, కొట్లాడి తెచ్చిండు. ఈడ కూడా బీజేపీ కూడా కాంగ్రెస్తో సపోర్ట్ చేస్తే కాదు అది. అట్లా చేస్తుంటే ఈ దొంగలు ఎప్పుడు చేస్తే వస్తుండే. మరి చాలా మంది 1200 విద్యార్థులు బలిదానం అంటే ఎట్లా జరిగింది అది? ఆయన కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆమరణ నిరాదీక్ష కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోయారు జనాలు. అదే ఇప్పుడు తప్పితే రాదురా తెలంగాణ, మనం వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆత్మాహుతి చేసుకున్నారు. అది ఏంది? అది కేసీఆర్ వల్ల. అది వాళ్ళకు కూడా జోహార్ చెప్పాలి 1200 మంది విద్యార్థులకి. కేసీఆర్ని అయితే జీవితాంతం కదా, ఆయన ఈ చరిత్ర ఉన్న రోజులు ఉంటాడు. ఆయన అమరజీవి. ఆయన 200% అవుతాడు. ఇక్కడ జూబ్లీహిల్స్ హ్యాట్రిక్ కొడతారు. మళ్ళీ 2028లో ఖచ్చితంగా కేసీఆర్ సీఎం అవుతాడు.